సో హాయ్ డార్లింగ్స్, సలార్ మూవీ గ్లిమ్స్, డ్రాగన్ మూవీ గ్లిమ్స్, ఈ రెండు మూవీస్ గ్లిమ్స్ అయితే వచ్చింది. ఈ రెండు గ్లిమ్స్ లో ఏ గ్లిమ్స్ తోపు కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రెండు మూవీస్ ని డైరెక్ట్ చేసిందే ప్రశాంత్ నీల్. సో మనం అయితే మాట్లాడేసుకుందాం ఏ గ్లిమ్స్ తోపు, ఏ గ్లిమ్స్ ఫ్యాన్స్ కి హై ఇచ్చింది అనేది. సో దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే లైక్ చేయండి, మన ఛానల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం. సో ముందుగా వచ్చేసరికి సలార్ మూవీ గ్లిమ్స్. ఈ గ్లిమ్స్ వచ్చిన తర్వాత గ్లిమ్స్ కన్నా ముందు చాలా హైప్ అయితే ఉండే ఎంచుకోవచ్చు. అసలు ఈ గ్లిమ్స్ కోసం ఎంతో మంది ఈగల్ వెయిట్ చేస్తారు. అది కూడా ఈ గ్లిమ్స్ కూడా నైట్ టైం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఎంచుకోవచ్చు. అయినా సరే ప్రభాస్ అన్న ఫేజ్ కావచ్చు ఎక్కడ రివీల్ అవ్వలేదు, కానీ గ్లిమ్స్ మీద హైప్ అయితే మామూలుగా క్రియేట్ అవ్వలేదు. ఓన్లీ ద రీజన్ ప్రశాంత్ నీల్, అలానే మన ప్రభాస్ అన్న తన స్టార్ట్ వల్లనే. సో గ్లిమ్స్ వచ్చేసరికి మామూలుగా లేదు, అసలుకి ఒక రేంజ్ లో అయితే ఒక ముసలి తాత అయితే ఎలివేషన్ ఇచ్చింది ఎంచుకోవచ్చు. సో సింపుల్ ఇంగ్లీష్, దెర్ ఇస్ నో అంటే సింపుల్ ఇంగ్లీష్, లయాన్, చీతా, ఎలిఫెంట్ ఇస్ వెరీ డేంజరస్ బట్ ఇట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్. ఈ డైరెక్ట్ చెప్పగానే గ్లిమ్స్ మామూలుగా లేదు. అక్కడ మన ప్రభాస్ అన్న ఆ షార్ట్ కావచ్చు నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అనుకోవచ్చు. మన ప్రభాస్ అన్న ఫేస్ రివీల్ అవ్వలేదు. సో చాలా మూవీ గ్లిమ్స్ అయితే తోపెంచుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డ్రాగన్ మూవీ గ్లిమ్స్ చూద్దాం. సో డ్రాగన్ మూవీ గ్లిమ్స్ కూడా చాలా బాగుంది, హైప్ క్రియేట్ చేసింది. అలానే గ్లిమ్స్ లో మన ఎన్టీఆర్ అన్న కూడా రివీల్ చేసారు. ఆ షార్ట్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. ఆ కొఫైన్ చూపించడం కావచ్చు నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ కంపేర్ చేసుకుంటే సలార్ గ్లిమ్స్ తో డ్రాగన్ అండ్ గ్లిమ్స్ అయితే హైప్ అయితే క్రియేట్ చేయలేకపోయింది అని చెప్పొచ్చు. అంత ఆ ఇంట్రెస్ట్ అంటే ఒక రేంజ్ లో అయితే కట్ చేయలేకపోయింది అని చెప్పొచ్చు. అంటే గ్లిమ్స్ బాగుంది, మనకి ఈ సినిమా ఎలా ఉండబోతుంది డ్రాగన్ మూవీ అనేది చూపించారు. కానీ ప్రభాస్ అన్న కట్అవుట్ కి, ప్రభాస్ అన్న పడిన ఎలివేషన్ కి మన ఎన్టీఆర్ అని అయితే మ్యాచ్ చేయలేకపోయింది అనేది వాస్తవం అని చెప్పొచ్చు. సో అలా వచ్చేసరికి గ్లిమ్స్ అయితే బాగుంది, కానీ రెండుతో కంపేర్ చేసుకుంటే సలార్ గ్లిమ్స్ తోపు. మరి మీరు ఏ గ్లిమ్స్ తోపు అనుకుంటున్నారు, సలారా డ్రాగన్ మూవీ గ్లిమ్సా? డెఫినెట్ గా అయితే కామెంట్ చేయండి. మీ జెన్యున్ హానెస్ట్ అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి బాయ్.